ఓం నమ శివాయ. విదేహముక్తి. 1993 అక్టోబర్ మధ్య నుండి పరమాచార్య స్వామి ఆరోగ్యం క్షీణించసాగింది. జలుబు, దగ్గు, శ్వాస పీల్చుకోవటంలో అవరోధాలతో బాధపడేవారు. కొన్ని దినాలు మధ్యాహ్నం స్వామి దర్శనాలు ఆపేయాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ వైంగుడి రామమూర్తి, డాక్టర్ సాంబమూర్తి ప్రతిరోజు స్వామిని పర్యవేక్షించేవారు. అప్పుడప్పుడు చెన్నై నుండి వచ్చిన వైద్యులు కూడా స్వామిని పరీక్షించేవారు. బలహీనత, నిరోధక శక్తి క్షీణించడం తప్ప వేరే ఏమీ లేదనేవారు. ఈ శతాబ్దపు అగ్రగణ్య ఆధ్యాత్మిక గురువు లక్షలాది మంది భక్తులకు నడిచే దేవుడు, విదేశీ తత్వవేత్తలకు అజేయ తత్వవేత్త, విద్వాంసులకు విద్వాంసుడు, వేదాంత విధులకు అగ్రాసనాధిపతి, బాధతప్త జీవులకు అభయప్రదాత అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 1974 జనవరి 8 సాయంత్రం 2:58 గంటలకు విదేహముక్తి పొందారు. స్వామి దర్శనం ఇచ్చే చోట ఒక వేదిక మీద వేయబడిన ఆసనంపై స్వామి పార్థివ శరీరం కూర్చోబెట్టారు. ఇరువురు ఆచార్యులతో పాటు వేలాది మంది భక్తులు అశ్రుజల నయనాలతో శోకాతప్తులైనారు. సాయంత్రం 5:30 కల్లా దూర ప్రాంతాల నుండి తరలి వచ్చిన జనంతో కంచిపట్టణం కిటకిటలాడింది. ఈ సందోహం ప్రధాన ద్వారం వరకు సాగింది. హరహర శంకర, జయ జయ శంకర నామస్మరణతో పట్టణ వీధులు హోరెత్తాయి. వేదమంత్రాలు ఒకవైపు, మరొకవైపు తేవారం గానం చేయబడ్డాయి. సాయంత్రం ఆచార్య స్వామి పార్థివ శరీరానికి 9 పూజలు జరిపి కొత్తగా కట్టిన బ్లాకు మధ్య భాగంలోకి వేదఘోష మధ్య నిక్షిప్తం చేయబడింది. శృంగేరి, పూరి, ద్వారకా, శంకర మఠాల పీఠాధిపతులు, నేపాల్ కాశీరాజులు, అహోబల, పరకాల, వానమామలై, శ్రీరంగ వైష్ణవ పీఠాధిపతులు, కుర్తాళం పీఠాధిపతి, మధ్య పీఠాధిపతి మొదలగు వారు స్వామివారికి ఘనంగా నివాళులర్పిస్తూ సందేశాలు పంపారు. నాస్తికవాది అయిన కరుణానిధి ఆయన విధించుకున్న ఆశయ సాధనకు అవిశ్రాంత కృషి చేసిన ఆదర్శప్రాయుడైన సన్యాసి అని అభివర్ణించారు. ఓం నమ శివాయ. స్వస్తి.